ఫోటోలు తీసి రాచకొండ పోలీస్ కమిషనర్ కు పంపించారు. బయటనే కదా వచ్చింది. నీ వ్యతిరేకంగా మాట్లాడతాను. బర్త్డే బాయ్ భరత్ గౌడ్ అతనికి తల్వార్ అందించడంలో సహకరి తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్లో మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు ఎల్బీ స్టేడియంలో గత ఆదివారం రోజు జరిగినటువంటి ఒక సినిమా ఈవెంట్లో ఆయన జాపనీస్ కతానా అనే అతి ప్రమాదకరమైన తల్వార్ను ఆయన అక్కడ దాని మీద తీయడం జరిగింది. దాంతో దాదాపు ఆయన దగ్గర ఉన్న ఒక గన్మెన్ అక్కడ నుండి మరణం నుండి తప్పించుకోండు. శృతిలో అంటే మర్డర్ మిస్ అయినట్టు. దాని మీద సేమ్ ఇటువంటి సంఘటన ఉప్పల్ల ఒక 2 ఏళ్ల క్రితం భరత్ గౌడ్ అనే ఒక అబ్బాయి తన బర్త్డే వేడుకల్లో తలవారుతో ఒక కేక్ కట్ చేస్తేనే దాన్ని సుమోటోగా తీసుకొని రాచకొండ పోలీసులు ఆయనతోని పాల్గొన్నటువంటి ఆయన మిత్రులను కూడా సెంచర్గూడ జైలుకు పంపించడం జరిగింది. కేసు బుక్ చేసింది. ఏది ఆర్మ్స్ చట్టం కింద కేసు పెట్టడం జరిగింది. మరి ఈరోజు ఒక బాధ్యతాయుతమైన ఒక సినీ నటుడు ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కు మరి ఆయన ఈరోజు బాజాప్తా ఎల్బీ స్టేడియంలో అందరు చూస్తుండగా ఈరోజు ఆయన తలవారు తిప్పిండు. దానిపైన ఇయాల్టి వరకు కేసు బుక్ చేయండి. 24వ తారీఖు వీడియోతో సహా వీడియో క్లిప్పింగ్తో నేను మెయిల్ ద్వారా కంప్లైంట్ పంపిన. ఈయనకే కాకుండా సిపి గారికి, ఏసీపీ గారికి, డీసీపీ గారికి అందరు కూడా నేను 24వ తారీఖు రోజున కంప్లైంట్ పంపిన. దీని మీద ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. నాకు కనీసము ఒక ఎక్నాలెడ్జ్మెంట్ కూడా బాగాలేదు. ఈరోజు నేను స్వయంగా పోలీస్ స్టేషన్కి వచ్చి నేను ఇంకో కంప్లైంట్ ఇచ్చిన. గతంలో ఇది పెట్టి దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసు పెట్టాలి. కొన్ని సెక్షన్లు ఆర్మ్స్ యాక్ట్ 1959 సెక్షన్ 268, 290 అండ్ 336 ఈ 3 సెక్షన్ల కింద ఆర్మ్స్ యాక్ట్ కింద పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టాలని చెప్పేసి నేను హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ నేను ఇవ్వడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ కొత్త సిపి గారు వచ్చిండ్రు, కొత్త డీజీపీ గారు కూడా వచ్చిండ్రు. సోషల్ మీడియా ఇష్టం వచ్చినగా రాయడానికి లేదు అని చెప్పారు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఈ భరత్ గౌడ్ అనేట ఆయన తల్వార్ తిప్పడం నేరం అని మీరు భావించిండ్రు, ఆయన జైలుకు పంపిండ్రు. పవన్ కళ్యాణ్ ఒక ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఇయాటి వరకు యాక్షన్ తీసుకోలేదు. మరి మీరన్నా తీసుకుంటారో లేదో చూస్తా. ఈరోజు కొత్త డీజీపీ గారు కానీ, సిపి గారు కానీ మీరు వీళ్ళపైన ఏం యాక్షన్ తీసుకుంటారో చూస్తా. ఈరోజు 2 చట్టాలు, వీవీఐపీకి ఒక చట్టం, కామన్ మ్యాన్కి ఒక చట్టం నడుస్తుందా? లేకుంటే ఆ చట్టం కాదు, ఈరోజు మేము రూల్ ప్రకారం పనిచేస్తామని చెప్తారా? ఈరోజు పవన్ కళ్యాణ్కి ఒక రూలు, భరత్ గౌడ్కి ఒక రూల్ ఉండదు కాదు. రూల్ అంటే చట్టం అంటే అందుకు ఒకటే తిరుగుంటుంది అని మీరు నిరూపించాలి. దీంతో మీ పని ఏ విధంగా ఉండిపోతే కూడా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు నేను ఆదివారం అయినప్పటికీ పోలీస్ స్టేషన్కి వచ్చి నేను పూర్తి ఆధార్తో సహా యూట్యూబ్ లింక్తో సహా నేను ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఒకసారి ఇది నేను ఇచ్చిన లింక్ కూడా నేను ఏది ఆధారం లేకుండా ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మాట్లాడలేదు. ఈరోజు కూడా మేము ఆధారం లేకుండా ఏ రోజు కూడా మేము మాట్లాడం. కానీ ఇప్పటి వరకు సుమోటో కింద తీసుకొని మీరు కేసు పెట్టాల్సింది పోయి ఇయాల్టి వరకు అంటే మేము మాట్లాడేంత వరకు మీరు మీ డ్యూటీ మీరు చేయనప్పుడు ఖచ్చితంగా సోషల్ మీడియా కానీ మాసొంటోళ్ళు కానీ ఈరోజు యాక్టివిటీస్ కానీ ఖచ్చితంగా రోడ్డు మీద ఎక్కుతారు, దీని గురించి మాట్లాడతారు. అది పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా ఖచ్చితంగా చర్యలు తీసుకోమని మా డిమాండ్ ఉంటుంది. ఒకసారి నేను ఆయన తలవారు చెప్పిన వీడియో ఒకసారి మీకు చూపెడతా. ఎంత దారుణం అంటే ఈరోజు దాని గురించి అసలు మాట్లాడేటోళ్ళు లేరు. ఇప్పటిదాకా కనీసం ఖండించేటోళ్ళు కూడా ఈరోజు కరువు అయిపోయిందంటే ఇక ఎంత దారుణంగా ఉందామనేది. ఇది భరత్ గౌడ్ వీడియో, ఇది గతంలో భరత్ గౌడ్. కేక్ ను చిన్న సైజు చాకుతో కట్ చేస్తారు. కానీ ఈ యువకుడు మోతుబరికిపోయి తల్వార్తో కేక్ కట్ చేశాడు. ఈ నిర్వాహకమే అతడి పాలిట శాపంగా మారింది. హైదరాబాద్ ఉప్పల్ పరిధిలోని లక్ష్మారెడ్డి కాలనీలో ఉండే భరత్ గౌడ్ తన బర్త్డే వేడుకలను గ్రాండ్ గా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేశాడు. 1, 2 కాదు, ఏకంగా 32 కేజీల కేక్ తెప్పించాడు. ఫ్రెండ్స్ భరత్ గౌడ్ కు భారీ పూలదండ వేశారు.
కేక్ ను తల్వార్తో భరత్ గౌడ్ కట్ చేశాడు. ఫ్రెండ్స్ విషెస్ చెప్పి ఆనందంతో కేకలు వేశారు. మరోవైపు భరత్ గౌడ్ చేతిలో తల్వార్ చూసి చుట్టుపక్కల వారు భయాందోళన చెందారు. చాటుగా ఫోటోలు తీసి రాచకొండ పోలీస్ కమిషనర్ కు పంపించారు. బయటనే కదా వచ్చింది, నువ్వు వ్యతిరేకంగా మాట్లాడతాను. భరత్ గౌడ్ అతనికి తల్వార్ అందించడంలో సహకరించారు. చూసింది కదా, ఈరోజు నేను ఇచ్చిన కంప్లైంట్ గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తే పోలీసులు బయటికి పోయి వీడియో చేయమని చెప్పి మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఈరోజు స్వేచ్ఛ అనేది, ఆ స్వేచ్ఛ కోసమే ఈరోజు మనం మాట్లాడితే, స్వేచ్ఛ కోసమే ఈరోజు కొట్లాడుతున్నాము. స్వేచ్ఛ కోసమే ఈరోజు ఉన్ని ఉద్యమాలు జరిగినాయి. ఈరోజు నేను ఇచ్చిన పిటిషన్ పైన 24వ తారీఖు రోజు మెయిల్ ఇస్తే ఇయాల్టి వరకు వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఈరోజు రిమైండర్ ఇవ్వడానికి వచ్చి నేను ఇప్పటివరకు జరిగిన ఉద్దంతం పైన నేను ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు బయటికి పోయి చేసుకోమన్న పరిస్థితి. ఇప్పటిదాకా మనం భరత్ గౌడ్కు ఏ విధంగా అరెస్ట్ చేసిండ్రు, ఏ విధంగా ఆయన జైలుకు పంపిండ్రు అనేది మీకు స్పష్టంగా చూపించిన. ఈరోజు మరి ఇదే కేసులో ఈరోజు పవన్ కళ్యాణ్ అన్నట్టు ఆయన రెడ్ హ్యాండ్ దొరికిపోయింది. మరి ఆయన మీద ఏం చర్య తీసుకుంటారు? ఇక ఇది పవన్ కళ్యాణ్ అగో వెనక మిస్ అయింది, చూసింది కదా. పవన్ కళ్యాణ్కి ఒక న్యాయం చేస్తారా, భరత్ గౌడ్కి ఒక న్యాయం ఉంటుందా? ఇక్కడ ఏ విధంగా చేస్తారా అనేది, చర్యలు ఏ విధంగా తీసుకోబోతారో ఖచ్చితంగా మనం చూద్దాం. ఇది సాక్షాత్తు సహానే ఈరోజు కంప్లైంట్ ఇచ్చిన. సరే, ఈరోజు కొత్త సిపి గారు, కొత్త డీజీపీ గారు, మీరు రూల్ ప్రకారం పనిచేస్తారా లేకుంటే రూల్కి వ్యతిరేకంగా పనిచేస్తారా? వివిఐపి చట్టం మీరు పాటిస్తారా? లేకుంటే ఈరోజు కామన్ మ్యాన్కు అందరికీ వచ్చినటువంటి ఒకటే చట్టాన్ని ఈరోజు పాటిస్తారా? చూద్దాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.